హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2023లో వచ్చినటువంటి ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మీకు ఎన్ని మార్కులకు ఉంటుంది, అలాగే మీకు ఆ క్వశ్చన్ పేపర్లో మీకు ఎన్ని మార్కులు రావాలి, ఎన్ని మార్కులు వస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు 70 మార్కులకైతే ఉంటుంది. అలాగే సర్వీస్ మార్క్స్ అనేది మీకు 30 మార్కులకైతే ఉంటుంది. టోటల్ 70 + 30 మీకు 100 మార్కులకైతే మీకు మెరిట్ లిస్ట్ అనేది మీకు ప్రిపేర్ అయితే చేస్తారు. ఆఫ్లైన్లో మీరు ఓఎంఆర్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉండదు. ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మీకు సిబిటి మోడ్లో అయితే ఈ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు. అది మీకు 70 మార్కులకు మాత్రమే ఉంటుంది. ఒకసారి అయితే చూసుకోండి అందరూ. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ 1931 పోస్టులకి ఇంకా అదనంగా 323 పోస్టులను అయితే కలపడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం పోస్టులు చూసుకుంటే 2254 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఏఎన్ఎం ఎగ్జామ్ వచ్చేసి మీకు ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్ 29వ తారీఖు మీకు ఏఎన్ఎం ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అయితే ఈ ఏఎన్ఎం ఎగ్జామ్కి చాలామంది కాంట్రాక్ట్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసి ఉంటారు. కాంట్రాక్ట్లో వర్క్ చేయని వారు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసి అయితే ఉంటారు తప్పకుండా. అయితే సర్వీస్ వాళ్ళకి అలాగే నాన్ సర్వీస్ వాళ్ళకి అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా మీరు సబ్ సెంటర్లలో వర్క్ చేస్తున్న వాళ్ళకి, వర్క్ చేయని వాళ్ళకి కూడా క్వశ్చన్ పేపర్ అనేది 70 మార్కులకే ఉంటుంది. అయితే నాన్ సర్వీస్ వాళ్ళు అంటే ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా సబ్ సెంటర్లలో వర్క్ చేయని వాళ్ళు ఉంటారో మీరు 70 మార్కులలో మీరు 60కి పైగా అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కాంపిటీషన్లో మాత్రం ఉండాలంటే మీరు ఖచ్చితంగా అయితే 60 మార్కుల పైన అయితే మీకు రావాల్సి ఉంటుంది మార్కులు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేయలేదు, నేను ఇంకా నాకు సర్వీస్ మార్క్స్ యాడ్ అవ్వవు అని మీరేం బాధపడకండి. మీకున్నటువంటి 70 మార్కులలో మీరు మార్కులు ఎక్కువగా తెచ్చుకోవడానికి అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి. డిసెంబర్ 29వ తారీఖు అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీ ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మీకు మంచి మార్కులు అయితే మీరు సాధించగలుగుతారు. నెక్స్ట్ ఇప్పుడు సర్వీస్ వాళ్ళు చూసుకుంటే మీకు కూడా 70 మార్కులకైతే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అలాగే 30 మార్కులు మీకు సర్వీస్ మార్క్స్ అయితే ఉంటాయి. అలా మీకు ఈ 30 మార్కులలో అందరికీ 30 అయితే ఉండవు. అదొకసారి మీరైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది 2 సంవత్సరాలు మాత్రమే కాంట్రాక్ట్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సంవత్సరమే వర్క్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు, ఇంకా కొంతమంది 5 ఇయర్స్ వరకు కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది 10 ఇయర్స్ వరకు కూడా ఇప్పటికీ కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఇక్కడ 1 ఇయర్కి 4 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. 1 ఇయర్కి ఈ 4 మార్క్స్ అనేవి రూరల్ ఏరియాలలో మీరు వర్క్ చేసినట్లయితే మీకు 1 ఇయర్కి 4 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. అదే మీరు ట్రైబల్ ఏరియాలలో వర్క్ చేసినట్లయితే మీకు 1 ఇయర్కి 5 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఇలా మీకు మొత్తంగా 30 మార్కులకి యాడ్ చేయడం జరుగుతుంది. మీ ప్రయత్నాన్ని అయితే మీరు కొనసాగించండి. మీకు సర్వీస్ మార్క్స్ ఉన్నా కానీ మీరు ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే మీ ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే సర్వీస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడ మీలో మీకే కాంపిటీషన్ అనేది ఇక్కడ చాలా ఉంటుంది. అదొకసారి మీరైతే గుర్తుపెట్టుకోండి. దానికి తగ్గట్టుగా మీరు మీ ప్రయత్నాన్ని అయితే కొనసాగించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు ఇవ్వడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఎగ్జామ్ అనేది డిసెంబర్ 29వ తారీఖు అయితే ఉంటుంది. అయితే రీసెంట్గా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు 2023లో అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు సరి చేసుకోవడం కోసం డిసెంబర్ 12వ తారీఖు నుండి డిసెంబర్ 14 వరకు మీకు అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్కేస్ మీరు 2023లో అప్లై చేసినప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నట్లయితే మీకు ఇప్పుడు మీరు ఎడిట్ ఆప్షన్ అనేది మీకు అవసరం అయితే ఉండదు. మిస్టేక్స్ ఎవరైతే అప్పుడు చేసుంటారో అటువంటి వారి కోసం అయితే ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది.
అయితే రీసెంట్గా పేపర్లో అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. టోటల్ 1931 పోస్టులకి ఇంకా అదనంగా 323 పోస్టులను అయితే యాడ్ చేయడం జరుగుతుందని హెల్త్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఎక్కువ పోస్టులు అయితే ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్లో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ రెగ్యులర్ ఎగ్జామ్లో మీకు రెగ్యులర్ జాబ్ రానట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మిమ్మల్ని ఉద్యోగం నుంచి అయితే ఇక్కడ తీసివేయరు. ఇక్కడ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. రెగ్యులర్ ఉద్యోగం రాని వారిని చివరి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగిస్తామని భరోసా అయితే ఇచ్చారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అయితే అది చూసుకోండి మీరు. అలాగే సర్వీస్ మార్క్స్ అనేవి 30 మార్కులకు ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి చూసుకోండి. టోటల్ ఓవరాల్గా చూసుకుంటే మీరు 60 మార్కుల పైన తెచ్చుకోవడానికి అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మీకు జాబ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఇంకా ఈ ఏఎన్ఎం ఎగ్జామ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.